హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. అచ్చం హోటల్ స్టైల్లో బయట ఎలా అయితే టేస్ట్ ఉంటుందో బయట కొన్నది అదే టేస్ట్ తగ్గకుండా సేమ్ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వైట్ రైస్లో కానీ బిర్యానీలో కానీ సూపర్ కాంబినేషన్. పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా దానికోసం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని పన్నీర్ని కట్ చేసుకుని చిన్న ముక్కలుగా పన్నీర్ ముక్కల్ని వేసేసుకుని మనము ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కలకి. ఫ్రై చేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 టమాటాలు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకుందాము. 4 పొట్టు ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకుందాము. అలాగే బిర్యానీ ఆకు 1 కట్ చేసి వేసుకున్నాం. అలాగే ఒక 3 చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాము. అలాగే కట్ చేసిన ఎండుమిర్చి 1 వేసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ పోసేసుకుని మనము ఉడికించుకుందాం. దీనిలో బాదం పప్పులు ఒక 4, జీడిపప్పులు ఒక 5, 6 వేసుకుని ఉడికించుకుందాము. వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం మూత పెట్టేసుకుని ఉడికించేసుకుందాము. చక్కగా వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి కదా, చక్కగా వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా ఉండాలన్నమాట. మొత్తం థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక బాండీలో కొద్దిగా 1 స్పూన్ బటర్ వేసుకుని 1 గరిటెడ్ ఆయిల్ వేసేసుకుని మనం మిక్సీ పట్టుబెట్టుకున్న పేస్ట్ని వేసుకుని మనం ఫ్రై చేసుకుందాము. చక్కగా ఒక 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిలో 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ 1 స్పూను, ఒక చిటికెడు గరం మసాలా వేసుకుని మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు వేయడం వలన కర్రీకి సూపర్ టేస్ట్ ఉంటుంది. పెరుగును మొత్తం కలిసిపోయేలాగా ఉండలు లేకుండా నీట్గా మనం కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన పన్నీర్ ముక్కల్ని వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టిన బఠానీల్ని వేసుకుందాం. ఇవి ఆప్షనల్, మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నా. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాము. ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసుకుని టేస్ట్ కోసం కసూరి మేతి ఒక 1/2 స్పూన్ వేసేసుకుని కలిపేసుకుందాము. అలాగే 1 స్పూన్ పంచదార వేసేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము. ఎగిరిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి, చక్కగా మన గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది కదా. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు, అలా ఉంచుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.